ఒక నాయకురాలి ఆవేదన. మహిళలకు 33% రిజర్వేషన్లు చట్టసభల్లోనే కాకుండా లిక్కర్ మార్టులు మరియు బెల్ట్ షాపుల్లో కూడా అమలుపరచాలి. అర్థం చేసుకోండి, పబ్లిసిటీ స్టంట్. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పేరు పెట్టి వాళ్ల రుణం తీర్చుకోవాలనుకోవటం తప్పు కాదు. దానితో పాటు ప్రజల సొమ్ము కాకుండా తాము అవినీతితో సంపాదించిన సొమ్ములో నుంచి కనీసం 50% అయినా వాళ్ల కుటుంబాలకు ఇవ్వాలి. అప్పుడే ఆ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. స్వార్థనివ్వాలి. క్విడ్ ప్రో క్యూ. ఆర్థిక నేరాలు, అవినీతిలో కూరుకుపోయి తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే మన పార్టీకి లాభమా నష్టమా అని ఆలోచిస్తూ ప్రజలకు లాభమా నష్టమా అని ఆలోచించని ప్రభుత్వాలు ఉండటం మన కర్మ. నాకింత నీకింత. 10th క్లాస్ పేపర్ లీకేజ్. 10th క్లాస్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఏమీ లేదని అందరికీ తెలుసు. ముఖ్యంగా బీఆర్ఎస్కి కూడా తెలుసు. కానీ బీజేపీకి మైలేజీ తేవాలని ఈ 3 రోజుల డ్రామా జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే ఒక చర్చ జరగాలని, అంతే తప్ప నిజమైన ఆరోపణ అయితే కాదు. ప్రతిదీ రాజకీయమే, కలియుగ రాజకీయం. ఒకప్పుడు ఎక్కడో జరిగిన రైలు ప్రమాదం గురించి అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేసినట్టు విన్నాము. కానీ ఇప్పుడు ఎన్ని స్కాములు జరిగినా, ఎంత ప్రజల సొమ్మును దుర్వినియోగపరిచినా సదరు శాఖామాత్యులు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, అధికారులు కానీ ఏమాత్రం తమకు పట్టీ లేదు, నైతికంగానైనా సరే అని పదవికి రాజీనామా చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారు. పదవే ముఖ్యం. ఎమ్మెల్యేలను కొనేదందా? ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ టికెట్లు కొనుక్కుని మళ్లీ వాళ్లు అమ్ముడు పోయినట్లే టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు అమ్మబడును మరియు కొనబడును అనే విధంగా జరుగుతుంది. పేపర్ లీక్ దందా. మత్తు సంకెళ్ళు తెంచండి. యువతను మద్యానికి అలవాటు చేసి, మత్తు మందులకు బానిస చేసి, ప్రభుత్వాలను ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేసి, ప్రజాస్వామ్యం లేని పరిపాలన చేయాలనే మనస్తత్వం నియంతలైన రాజకీయ నాయకులకుంటుంది. బంగారు తెలంగాణకై ప్రశ్నించండి. ఆత్మీయ సమ్మేళనాలు జరిపే రాజకీయ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకుని, ఆత్మవంచన లేకుండా మీ అంతరాత్మను ప్రశ్నించుకుని 2014 తర్వాత ఎంత సంపద ప్రజలది దోచుకున్నారో మీ సమ్మేళనాలకు వచ్చే ఆత్మబంధువులైన కార్యకర్తలకు చెబితే అమరులైన వారి ఆత్మలు శాంతిస్తాయి. పాప విముక్తి. నేటి భారతం ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులు, కుళ్ళు కుతంత్రాలకు ప్రతీక 1000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలోని రాజకీయం. మహాభారతానికి 100 మించినది నేటి మన రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయం. పాపం ప్రజానీకం. ఇదే కదా. దేశంలో అవినీతి ఎక్కడున్నా కూకటి వేళ్లతో పెకిలిస్తాం. మా పార్టీ పాలిత ప్రభుత్వాలది, పరోక్షంగా మాకు సహకరిస్తున్న మరియు మద్దతిస్తున్న ప్రభుత్వాలది తప్ప. దేశభక్తి. నిప్పులేనిదే పొగరాదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరు భూమి కొనాలని వెళ్లినా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, అధికార పార్టీ నాయకుల ఫామ్ హౌస్లు, మామిడి తోటలు, ముఖ్యంగా ఆ 4 పేర్లు చెప్పి భూములు చూపిస్తున్నారు. ఎందుకంటే తొందరగా రేట్లు పెరిగి ఇన్వెస్ట్మెంట్కి సరైన లాభాలొస్తాయని. ఎవరా 4? ఎట్లగొన్నారు? ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఒక రాష్ట్ర నాయకుడు దేశంలోని ప్రతిపక్షాలకు ఎలక్షన్ల ఖర్చంతా తానే పెట్టగలనని చెప్పాడని వార్తలొచ్చాయి. అంత డబ్బు ఎలా సంపాదించాడని కేంద్రంలోని అత్యున్నత నాయకులు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఇంత అవినీతి జరుగుతున్నా కనిపెట్టలేకపోయారంటే మరి దేశంలోని అవినీతిని ఎలా పసిగట్టగలరు? ఆ నల్లధనాన్ని ఎలా బయటకు తీయగలరని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల సొమ్ము కైంకర్యం, అహంకారానికి పరాకాష్ట. ప్రతిపక్ష నాయకులారా, మీరు కుక్కల్లా మొరుగుతున్నారట. మీరు ఊరికే మొరగకండి. పిచ్చి కుక్కలై పాలకులను కరవండి. అప్పుడు గాని వాళ్ల తిక్క కుదరదు. పాలకుల ప్రగల్భాలు. న్యాయం చెప్పండి జడ్జి గారు. ఓ చిల్లర దొంగ ఆవేదన. జడ్జి గారు, 20 ఏళ్ల నుండి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా ఏం సంపాదించలే, ఈ మోటార్ సైకిల్ తప్ప. అందులో 10 ఏళ్లు జైల్లోనే ఉన్నా.
ఈ 7 ఏండ్లలో మన నాయకులు, లంచగొండి అధికారులు, కాంట్రాక్టర్లు వందల వేల కోట్ల ప్రజల సొమ్ము దొంగిలిస్తే వాళ్ళనెందుకు జైల్లో పెట్టరు సార్? మన పోలీసోళ్ళు నాకు అర్థం కాక అడుగుతున్నా. అప్పుడు ఇప్పుడు వెనుకటి మన నాయకులు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఆస్తులు పోగొట్టుకుని ప్రజాసేవ చేశారు. ఇప్పటి నాయకులు తరతరాలకు సరిపడా ప్రజాసొమ్మును దోచుకుంటున్నారు. పాలిటిక్స్ బికేమ్ బెస్ట్ బిజినెస్. తెలంగాణ కళ నీళ్లు, ప్రతిపక్షాలను 3 చెర్ల నీళ్లు తాగిస్తున్నాం. నిధులు, నాయకుల నిధులు పెంచాం. నియామకాలు, కొన్ని వేల మంది భజన పరులను నియమించాం. ఇంకేముంది, బంగారు తెలంగాణ సాధించినట్టే. సాకారం. చట్టం తన పని తాను చేసుకోదు. అయినవాడికి ఒక తీరుగా, కానివాడికి ఇంకో తీరుగా చెయ్యగల సమర్థులు మన నాయకులు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ల చెప్పు చేతల్లో ఉంటాయి కాబట్టి. పాలకులు చేసుకోనిస్తేనే చేస్తుంది. ఓ ప్రజాస్వామ్యమా! అధికార బలం ప్లస్ 2000 రూపాయలు ప్లస్ క్వార్టర్ లిక్కర్ = ఎలక్షన్స్లో గెలవటం. దోచుకున్న మన సొమ్మును మనకే పంచి అధికారం దక్కించుకోవటం, ప్రతిపక్ష నాయకులను కొనడం, ఇదేం ప్రజాస్వామ్యం? ఇవేవీ లేకుండా ప్రజాసేవతో గెలిచి పాలించిన నాడే బంగారు తెలంగాణ. క్షమించు, దోపిడి. నాయకులు, ఈ ఆల్టి రోజు గొప్పతనం ఏంది? ప్రజలు గా మాత్రం తెలియదా మాకు? ఇయాల జూన్ 2. ఆంధ్ర నాయకుల పీడ పోయి ఆ హక్కు మన నాయకులకు వచ్చిన రోజు, గంతే. మా హక్కు. చిరస్థాయి నాయకుడు ఇంజనీర్: సార్, కొత్తగా ఏమైనా కడదామా? నాయకుడు: ఫస్ట్ పాతవన్నీ కూలగొడదాం. బీసీ ఏడి మాదిరిగా నాకంటే ముందు, నా తర్వాత అనే మాదిరిగా కట్టడాలు ఉండాలి. ఇంజనీర్: సార్, మరి చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్లను ఏం చేద్దాం? నాయకుడు: చార్మినార్కి ఇంకో మినార్ కట్టి 5 మినార్ చేద్దాం. గోల్కొండని స్క్వేర్లో కొండని చేద్దాం. ట్యాంక్ బండ్లో ట్యాంక్ను పూడ్చి ప్లాట్లు వేద్దాం. ఇంజనీర్: మీ బుర్రే బుర్ర సార్, మీరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. సరిజోడి ఇంజనీరు: మన లీడర్లు మారిండ్రంట. వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటెయ్యరంట, ఓటుకు క్వార్టర్ పోయ్యరంట, గెలిచిన పార్టీలోనే ఉంటారట, అధికార పార్టీకి మారబోరట. ఇక ఓటర్లకు, రాష్ట్రానికి మంచి రోజులంట. పనిలేని, పనికి మాలిన ప్రశ్నించే గొంతులు అని మొత్తుకుంటుండ్రు. ఏముంది ప్రశ్నించటానికి? నాకు తెల్వక అడుగుతున్నా. అడగని కూడా అందినాయి అందరికీ. నోరు మూసుకుని బంగారం కొనుక్కుని సొమ్ములు చేయించుకుని సోకుపడండి మన బంగారు తెలంగాణలా. ప్రశ్నించే గొంతులు. ధనం ధనమే. విదేశాల నుంచి నల్లధనం ఎప్పుడు తెస్తామో తెలియదు కానీ కొద్ది సంవత్సరాలలోనే 1000 కోట్ల తెల్లధనం ఒక పార్టీ దగ్గర ఉన్నదంటే అంతకు 100 నల్లధనం అవినీతిపరుల చేతిలో ఉండి ఉండాలి. ఆ డబ్బు మళ్లీ ఎలక్షన్లలో గెలవడానికి పనికొచ్చే ప్రజల సొమ్మే. నల్లదైనా తెల్లదైనా, ఏ మొంక ఏ లొంక. నీ మీదొట్టు ఓటరన్నా, నువ్వే నా దైవమన్నా, నీకోసమేనన్నా నే పార్టీ మారుతున్నా. అధికారం ఉంటేనే అందలం ఎక్కొచ్చన్నా, అపోజిషన్లో ఉంటే అప్పులే మిగిలాయన్నా. చెవిలో పూలు పెట్టడం అంటే గిదే మరి. చెత్త ఫక్తు రాజకీయం. అప్పుడు ఉద్యమ పార్టీ. తెగింపు, త్యాగం, ధైర్యం, ఓపిక, నిజాయితీ, నిస్వార్థం, ప్రజాహితం, ప్రజాస్వామ్యం. ఇప్పుడు రాజకీయ పార్టీ. కుళ్ళు, కుతంత్రం, మోసం, స్వార్థం, నమ్మక ద్రోహం, దగ, అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం, అహంకారం, అణచివేత, నిరంకుశత్వం. ఫక్తు రాజకీయ పార్టీ అంటే గిదన్నమాట. సదవకాశం. మీకు సిగ్గు, నీతి, నియమం, మానం, ఆత్మగౌరవం లేదా? అర్థబలం, అంగబలం, కండబలం ఉందా? అయితే మీరు రాజకీయాల్లో అధికారంలోకి రావడం ఖాయం ప్రస్తుత పరిస్థితుల్లో. ట్రై యువర్ లక్. మేరా భారత్ మహాన్. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? పార్టీ మార్పిడి పారాయణం, అస్మదీయులను అందలం ఎక్కించడం, తస్మదీయులను తుంగలో తొక్కడం. ఇదేరా రాజకీయం. హెచ్చరిక. కరోనా అంటువ్యాధి, దానికంటే భయంకరమైనది రాజకీయ అవినీతి. కరోనాకి టీకా ఉంది, కానీ అవినీతికి టీకా కనిపెట్టలేదు. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగాలన్నీ భర్తీ. విలేకరు:
రాష్ట్రంలో ఉన్న లక్షల ఉద్యోగాలు యువతకు ఇప్పిస్తామన్నారంట. మాట తప్పిండ్రని అపోజిషన్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు నాయకులు. ఈ చదువుకున్నోళ్ళందరూ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలు పోయి ఉద్యోగాల్లో చేరిండ్రు కదా. అక్కడికి పోలేకపోయినా చదువుకున్నోళ్ళు ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తుండ్రు కదా. ఇక నిరుద్యోగులు ఎక్కడుండ్రయ్యా? గిసొంటి కూతలు కూసేటోళ్ళు మెడ మీద తలకాయ ఉండి మాట్లాడాలి. టీవీలో బాహుబలులు, టీవీ చర్చల్లో అధికారపక్ష నాయకులు గొంతులు చించుకుని అరిచే బదులు అధినాయకుడు సమయమిస్తే వినయంగా ప్రజా సమస్యలు విన్నవించుకుంటే అవి పరిష్కారమైతే మీ జన్మ ధన్యమైనట్టే. అధినాయకుని బాంఛన్లు, కపట ప్రేమ. దళిత బంధు పకడ్బందీగా, పక్కాగా, పారదర్శకంగా అమలు కావాలంటే 1,00,000 కోట్ల బడ్జెట్తో పాటు వెంటనే దళితుడినే ముఖ్యమంత్రిగా చేయాలని దళిత సంఘాలతో పాటు అందరూ ఉద్యమించాలి. మనసుంటే మార్గముంటది. మేలుకొలుపు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా. దళితుల వల్లే నాయకులు అహంలో, ధనంలో ఎదిగారు. ఆ రాబందులు ఎన్నడూ మీ బంధువులు కాలేరు. గొర్రె కషాయోన్ని నమ్మకూడదు. దమ్ముందా? తిమింగలాలను, షార్క్లను వదిలిపెట్టి చందమామ చేపలను వలవేసి పట్టుకునే ఏసీబీ అధికారులు పెద్ద చేపలను పట్టుకోలేరు. ఎందుకంటే వాటి కూరలు పెద్దవి, వలను నమిలి మింగేస్తాయి. పట్టుకోండి చూద్దాం. ఇది నేటి రాజకీయం. బై ఎలక్షన్ వచ్చినప్పుడే ఆ నియోజకవర్గ ఓటర్లకు ఎక్కడా లేని హామీలు ఇస్తారు. మిగతా నియోజకవర్గాలలో మాత్రం అధికారంలో ఉన్న నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని, చెవిలో దూది పెట్టుకుని, నోటికి ప్లాస్టర్ వేసుకుంటారు. చెవులో కాలీఫ్లవర్. దీని భావమేమి తిరుమలేశ? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోవటానికి కారణం భూమి అమ్మటానికి ఎవరూ ముందుకు రాలేదని సాకు చూపించారు. మరి అవినీతి నాయకులు 3 ఎకరాల నుంచి 30, 300, 3,000 ఎకరాలకు భూస్వాములు ఎలా కాగలిగారు? ఫామ్ హౌస్లు ఎలా కట్టుకోగలిగారు? గిందులో ఏదో మతలబు ఉంది. ఫక్తు థు 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 రాజకీయం. ఎన్నికల్లో గెలవటానికి, అధికారం నిలబెట్టుకోవడానికి టక్కు, టమారా, గజకర్ణ, గీకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శించి అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను, ఓట్లను కొనడం, భావితరాల నాయకులకు ఈ తరహా తూ రాజకీయం నేర్పడం ఏమి సక్కదనం? ఛీ ఛీ, మీ బ్రతుకు జడ. ప్రజల్ని ఆగమాగం చేస్తున్నారు కదరా. నాయకులారా, సిగ్గు తెచ్చుకోండి. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకునే నాయకులు అధికార నివాసాలలో ఉండకుండా ఫామ్ హౌస్లలో ఉన్నవారు తమ వ్యక్తిగత అవసరాల కొరకు ప్రభుత్వం అందించే సెక్యూరిటీ తీసుకోకూడదు. అది ప్రజాసొమ్ము దుర్వినియోగమే. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. దగా దళిత బంధు. బడాయి నాయకులారా, దళిత బంధు అంటే కుటుంబానికి 10 లక్షలు ఇవ్వటం కాదు. మీరందరూ దళితులతో బంధుత్వాలు చెయ్యండి. వాళ్ల పిల్లలను అల్లుళ్ళుగా, కోడళ్లుగా చేసుకుని వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిపరచండి. అప్పుడే మీరు దళిత బంధువులు, సన్యాసులు, సంసారులు. రాష్ట్రం రాకముందు మేము సన్యాసి రాజకీయ నాయకులం. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము సంసారులమయ్యాము. ఉప్పు కారం తింటున్నాం, మాకు పిల్లా జల్లా ఉన్నారు. ప్రజల పేరు చెప్పి మా 10 తరాలకు సరిపడా సంపాదించుకోవాలి. లేకపోతే తూతూ మా బతుకెందుకు, మీరే చెప్పండి న్యాయం. మెడ మీద తలకాయ లేని ప్రతిపక్ష నాయకుల్లారా, సాముల్లారా, శాపించండి. రాష్ట్రంలో బాబాల్లారా, చిన్న స్వాములారా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అధినాయకులు కొంగ జపంతో, దొంగ పూజలతో మీ పాదాలు కడిగే వారికి ధర్మపాలన చేయమని చెప్పండి. లేకుంటే బతికున్నప్పుడే నరకం చూస్తారని హితబోధ చేయండి. పొద్దున్నే టీవీలో ఊకదంపుడు ప్రవచనాలు ఇచ్చే బదులు యథాస్వాములు, తదా నాయకులు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. తినగా వేము తీయగుండు, తినగా తీపి చేదుగుండు. అధికార అహం, హంగు, ఆర్భాటంతో చేసుకునే పబ్లిసిటీకి అయ్యే ఖర్చు ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నించగలగాలి ప్రజలు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు దీనికయ్యే నల్లధనాన్ని
వెలికి తీసే ధైర్యముందా, దమ్ముందా? గమనిక, అవినీతి పరులకు మాత్రమే. టచ్ చేసి చూడు. అవినీతిని, కమిషన్లను, అహంకారాన్ని టచ్ చేసే దమ్ముందా? ఏసీబీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కావాలంటే మీకు కూడా ఎంతో కొంత కమిషన్ ఇస్తాం. టచ్ చేస్తే మెడలు వంచి మీ తల 6 ముక్కలు చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణలో భూముల భూమ్. రైతులు పంట పండే భూములు అమ్ముకుంటుండ్రు కానీ కొనలేదు. కొన్నవాళ్లందరూ మన రాష్ట్ర 4 లక్షల కోట్ల అప్పులో కమిషన్లు తీసుకున్న నాయకులు, బినామీ పేర్లతో అవినీతి అధికారులు, బడా గుత్తేదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు మాత్రమే. నాయకులకు జ్ఞానోదయం. పూజలు, యాగాలు, యజ్ఞాలు చేసే అధినాయకులు ప్రజా పరిపాలన సెక్రటరియేట్ నుండి కాకుండా బాబాలు, స్వామీజీల ఆశ్రమాల నుండి జరిపితే పాపభీతితో రాజ్యాంగబద్ధమైన ధర్మపాలన చేసే అవకాశం ఉండొచ్చు. గిట్లనైనా నాయకులు మారుతారంటారా? ఇదే శాస్తి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు థూ మీ బ్రతుకు చెడ అని కాండ్రించి ఉమ్మితే అవినీతితో, కమిషన్లతో అందలం ఎక్కిన నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు ఆ ఉమ్మిలో మునిగి పునీతులవుతారు. మరి పునీతులవుతారా? సదావకాశం. రాజకీయాల్లోకి రావాలనుకునే ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఉన్నతాధికారులారా, రాజ్యాంగాన్ని, చట్టాన్ని లెక్క చేయకుండా మేం చెప్పిందే అమలు చేస్తే మీ పదవీకాలం ముగియకముందే మా పార్టీలోకి తీసుకుని మిమ్మల్ని అందలం ఎక్కిస్తాం. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాం. సద్వినియోగం చేసుకోండి. క్యాంపు రాజకీయాలు. ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపులో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నాయకుల్లారా, అన్ని రకాల వంటకాలు డిమాండ్ చేసి మెక్కండి. బ్లూ లేబుల్ కంటే తక్కువ తాగకండి. కనీసం 4 సూట్ కేసుల నిండా 2000 నోట్లు తీసుకోండి. మీరు ఖర్చు పెట్టి గెలిచిన దానికి 1000 రెట్లు సంపాదించండి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యండి. బంగారు తెలంగాణ. మా ఓట్లతో అధికారానికి వచ్చి అవినీతితో, కమిషన్లతో ఆస్తులు పెంచుకున్న నాయకులు, అధికారులు, బడా కాంట్రాక్టర్లు స్వచ్ఛందంగా మీ ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేయండి. లేకుంటే ప్రజలు మరో ఉద్యమం చేసి ఆ సంపాదనను స్వాధీనం చేసుకుని బంగారు తెలంగాణను సాధించుకునే రోజు వస్తుంది. ఆ రోజుకై ఎదురు చూద్దాం. అధికారం మదమెక్కితే భారతదేశ మరియు తెలంగాణ చరిత్ర తెలియని నాయకులు అమెరికా నుండి వచ్చి అంతా మేమే చేశామని మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. జర మీరైనా చెప్పండి సారు. పరదూషణ, ఆత్మస్తుతి. దీంట్లో ఉన్న మ్యాక్సిమం కోడ్స్ నేను చదివేశాను. సో మ్యాక్సిమం నాకు అర్థమయ్యాయి. దాంట్లో వివరణ కూడా ఉంది కాబట్టి చాలా నీట్గా, చాలా క్లీన్గా అర్థమయ్యాయి. చాలా మంచి, అంటే ఓటర్లని చైతన్యపరిచే విధంగా నాయకులకి ఎలా వాళ్ళు జవాబుదారీయుతంగా వర్క్ చేయాలి అన్న దాని గురించి రాశారు. చాలా థ్యాంక్ యూ. చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ చదివే కోర్స్ చదివారు. సో ఇవన్నీ కూడా ప్రజలు కానీ, ఓటర్లు కానీ, నాయకులు కానీ అర్థం చేసుకుంటే అండ్ ఆచరణకు ప్రయత్నిస్తే నాకు ముందు ఎవరికి, యువతరానికి మా టైం అయిపోయింది. సో రాబోయే తరం నిజంగా భారతదేశం ఎంతో ఉన్నతికి పోగలుగుతుంది. యథా రాజా తదా ప్రజ అని అంటారు కాబట్టి రాజు చక్కగా ఉంటే ప్రజలు కూడా చక్కగా అవుతారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత నాయకుల మీద పెట్టేసి వాళ్ళని చైతన్యపరచడానికి, వాళ్ళ మార్పు కోసం అనే ప్రయత్నం నాకు చేస్తున్నందుకు మీ అందరి సహకారం ఉంటుందని. సార్ చెప్పేది ఏంటంటే, ఆయన వంతు ప్రయత్నం, ఆయన జవాబుదారీని ఈ బుక్ ద్వారా మనందరికీ ఇస్తున్నారు. సో మన జవాబుదారీ ఏంటంటే దీన్ని చదివి అర్థం చేసుకుని మనం కూడా, అంటే ఒక అవగాహన కల్పించుకుని దాని ప్రకారంగా ఓటు వేద్దాం. అందరం మంచి నాయకుల్ని, మంచి భవిష్యత్తుని భారతానికి అందిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.